వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మనోహరి ఫ్లాష్ బ్యాక్ మొత్తాన్ని కొంచెం కొంచెంగా మనకి రివీల్ చేస్తారు. మనోహరి అమర్ తను రిజెక్ట్ చేశాడని, అంతకు మించి అరుంధతి అమర్తో చాలా హ్యాపీగా ఉంటుందని చాలా జెలస్గా ఫీల్ అయ్యి ఒంటరితనాన్ని తన్నిండి తను కాపాడుకోవడానికి కోల్కతా వెళ్తుంది. అక్కడ రణ్వీర్తో ప్రేమలో పడుతుంది, పెళ్లి చేసుకుంటుంది, ఒక పాపని కూడా కంటుంది. బట్ నాకంటే అమర్తో అరుంధతి ఇంకా సంతోషంగా ఉంది ఏమో అనే జలస్తో ఆ పాపని రణ్వీర్ని మోసం చేయడానికి ఫిక్స్ అవుతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా ఫ్లాష్ బ్యాక్లో అమర్ అరుంధతి మనోహరిని వెతుక్కుంటూ కోల్కతాలో ఒక ఆశ్రమం దగ్గర కనబడింది అని వార్డెన్ చెప్పడంతో కోల్కతాకి బయలుదేరతారు. మనోహరి ఆ చంటి పాపని తీసుకొని అలా ఇంకా నడుచుకుంటూ వస్తుంది. పాప ఏడవడం మొదలు పెడుతుంది. ఆ పాపని చూస్తూ చాలా చిరాగ్గా ఏయ్ నోర్ముయివే నోర్ముయ్ అని ఇంకా తనకి పాపకి పాలు పట్టించకుండా ఏడుపు ఆపడానికి తిడుతూ ఉంటుందన్నమాట మనోహరి. అప్పుడు పక్క నుండి వెళ్ళే వాళ్ళందరూ ఏంటమ్మా నీకు పాపకి పాలు ఇవ్వాలని కూడా తెలీదా, ఏంటి నువ్వు, పాప ఇందాకటి నుండి ఏడుస్తుంది, వెళ్ళి పాపకి పాలివ్వు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళందరూ. వెంటనే మనోహరికి ఒక థాట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని నాతో పాటు తీసుకువెళ్తే అసలు నీ భర్త ఎవరు అని కథ చెప్పాల్సి వస్తుంది. కథ చెప్తే నన్ను ఆ రణ్వీర్ని కలిపేస్తారు. అలా జరగకుండా ఉండాలి అంటే నేను దీన్ని వదిలించుకోవాలి. దీన్ని ఖచ్చితంగా వదిలించుకుంటేనే నేను ఒంటరిగా ఉన్నానని వాళ్ళకి అబద్ధం చెప్పచ్చు. అది మాత్రమే కాకుండా వాళ్ళతో కలిసి ఉండి ఆ అరుంధతిని పైకి పంపించచ్చు అని ఒక అనాథ శరణాలయం ముందు చెట్టు కింద ఆ పాపని నిర్మానుష్యంగా క్రూయల్లీ మర్సిలెస్లీ ఆ పాపని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. పాప పాపం అని చెప్పి ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా అరుంధతి అక్కడికి వస్తుందన్నమాట. ఇంకా పాప ఏడుపు వినిపించగానే అరుంధతి పాపని తీసుకొని చేతిలోకి అలా చూస్తూ ఉంటుంది. పాప అరుంధతి ఎత్తుకోగానే ఏడుపు ఆపేస్తుంది. అయ్యో ఊరుకోమ్మా ఆకలేస్తుందా అని చెప్పి ఇంకా బాటిల్లో మిల్క్ తీసుకొచ్చి మిల్క్ని పడుతుందనమాట అరుంధతి. పాప అరు వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఏవండి ఈ పాపని చూసారా, వీళ్ళకి దయ అస్సలు లేదండి, కనీసం చెట్టు కింద వదిలి వెళ్ళిపోయారు. పాపం ఎప్పటి నుండి ఏడుస్తుందో ఏంటో, ఈ పాపను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందండి అని అంటుంది అరుంధతి. అప్పుడే అక్కడికి ఆ మదర్ తెరీసా అనాథాశ్రమం యొక్క నన్ను తన దగ్గరికి వస్తారు. ఏమ్మా ఈ పాపని అని అంటారు. నన్గారు మేడం ఈ పాపని మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నాం అని అంటాడు అమర్. అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది పాపం అరుంధతి. ఏంటి అరు, ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదండి, నా మనసులో మాటని మీరు తెలుసుకున్నారు, మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకంటే మంచి భర్త నాకు ఎక్కడ దొరుకుతారండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ఎంత అదృష్టవంతురాలనో అని నా మీద నాకే ఈర్ష్యగా ఉంది అని అంటుంది అరుంధతి. ఆరు, నువ్వు నా జీవితంలోకి వచ్చిన ఒక అద్భుతానివి. నిన్ను నేను ఎలా వదులుకుంటాను? నువ్వు చెప్పకపోయినా నీ మనసేంటో నాకు తెలీదా, నువ్వేంటో నాకు తెలీదా? ఆ పాపని నువ్వు చూసే విధానం, ఆ పాప ప్రేమని చూసే విధానం చూసేనే నాకు అర్థమైపోయింది నువ్వు తన్ని పెంచుకోవాలని ఫిక్స్ అయ్యావని. కానీ ఈ విషయాన్ని మనం ఎవరికీ తెలియనివ్వకూడదు. ఎందుకంటే ఒకవేళ అమ్మా నాన్నలకి నిజం తెలిస్తే వాళ్ళు తనని వేరుగా, ఆ అమ్ముని ఆకాష్ని అనంత్ని వేరుగా చూస్తూ ఉంటారు. అలా చూడడం నాకు ఇష్టం లేదు. ఎంతైనా వాళ్ళ కన్న మనవరాలు కాదు కాబట్టి వాళ్ళకి ఆ వ్యత్యాసం ఉంటూనే ఉంటుంది. ఈ విషయం నీకు నాకు రాథోడ్కి మధ్యలోనే ఉండాలి అని చెప్పి ఇంకలా మాట తీసుకొని పాపని దత్తత తీసుకొని ఇంటికి 1 year తర్వాత తీసుకొని వస్తారు అమర్ అండ్ అరుంధతి. సో 1 year తర్వాత వచ్చారు కాబట్టి అంజు వీళ్ళకి పుట్టిన పాపేనని ఇంక అమర్ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఫిక్స్ అవుతారు. అలా ఈ నిజం ఎవరికి చెప్పకుండా దాగి ఉండిపోతుంది. అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అరుంధతి.
బాలిక, నీవు ఎంత మదన పడుతున్నావో నాకు అర్థమైనది. కానీ విధిరాతని నువ్వు ఎప్పుడూ మార్చలేవు బాలిక. నువ్వు మాత్రమే కాదు, నేను కూడా మార్చలేను అని అంటారు. ఎందుకు గుప్తా గారు, ఎందుకు ఇలా చేస్తున్నారు? బ్రతికున్నన్నాళ్ళు సంతోషంగా ఉండలేకపోయాను. కొద్ది రోజులు ఆయనతో కలిసినప్పుడు మాత్రమే సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ నన్ను చనిపోయాక కూడా ఆత్మగా కూడా సంతోషంగా ఉండాలివ్వాలి లేదా? ఇప్పుడు ఎందుకు ఇవన్నీ నాకు గుర్తు చేస్తున్నారు అని అడుగుతుంది. బాలిక, నీకు గుర్తుకు వచ్చినంత మాత్రాన పెద్ద ప్రమాదమేమీ లేదు. ఆ బాలుడు అమర్ ఈ నిజాన్ని ఎప్పటికీ చెప్పడు. కానీ ఇప్పుడు ఒక పని జరగబోతుంది బాలిక. తన కన్న తండ్రి ఇక్కడ అడుగు పెట్టబోతున్నాడు. ఈ నేలపై తన కన్న తండ్రి అడుగుపెట్టి ఆ పాపకి దగ్గరవ్వబోతున్నాడు అని చెప్తారనమాట. ఇంకా చిత్రగుప్త ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది. అంటే తనకి వాళ్ళ అమ్మ నాన్న అని అంటుంది. అవును బాలిక, త్వరలోనే ఆ బాలికకి, చిన్న పిల్ల పిచ్చుకకి తన అమ్మా నాన్న ఎవరో తెలియబోతుంది. ఆ నిజము తెలిస్తే తనతో పాటు నువ్వు కూడా చాలా ఆశ్చర్యపోయేదవు అని అంటారు. చిత్రగుప్త, మీకు ముందే తెలుసు కదా, చెప్పండి, అంజు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు అని అడుగుతుంది. బాలిక, ఆ మనోహరి దుష్ట బాలికే అని చెప్పాలని నాకు ఉంది, కానీ చెప్పకూడదు. విధి లిఖితం ఎలా జరిగుంటే అలా జరుగుతుంది అని మనసులో అనుకుంటూ నేనది చెప్పకూడదు బాలిక, సమయం వచ్చినప్పుడు నువ్వే తెలుసుకునేదవు అని చెప్పి ఇంక అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతారు అరుంధతిని చిత్రగుప్త. పిల్లలు రండి రండి, పిక్నిక్కి వెళ్ళాలి అని చెప్పి ఇంకా బాగి అందరి పిల్లల్ని తీసుకొని ఇంకా అలా పిక్నిక్ అయితే బయలుదేరుతుంది అమర్తో. ఇంకా మనోహరి కూడా అలా కన్నీళ్ళు తుడుచుకుంటూ తన జ్ఞాపకాన్ని గుర్తుపెట్టుకుంటూ ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక ఇది ఇలా ఉండగా పిక్నిక్కి రీచ్ అవుతారనమాట అమర్, పిల్లలు అండ్ బాగి. హ్యాపీగా అలా ఇంకా అమర్ పిల్లలందరూ ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా అలా గేమ్స్ అన్నీ ప్లే చేస్తూ ఉంటారు. ఇంకా క్రికెట్ ఆడడానికి రెడీ అవుతాడనమాట అమర్ని ఎవరు అవుట్ చేయలేరు, కేవలం అరుంధతి తప్ప అని చెప్పి ఇంకా అమ్ము వాళ్ళందరూ చెప్తారు కదా. అది బాగీకి గుర్తుకు వస్తుంది. ఏవండి, మీరు బ్యాటింగ్ చేస్తున్నారా? అయితే నేను బౌలింగ్ వేస్తాను. నేను బౌల్ చేస్తే అవుట్ అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు అని అంటుంది బాగి. అవునా, సరే, లూజు ఎంత స్ట్రాంగ్గా ఆడుతుందో నేను చూస్తాను, బాల్ వేయి అని అలా ఇంకా క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఉంటాడనమాట అమర్. ఇంకా ఫస్ట్ బాల్ మామూలుగా వేస్తుంది బాగి, వెంటనే 6 కొడతాడు అమర్. ఏ అని పిల్లలందరూ అరుస్తూ ఉంటాడు. బాగి వెంటనే మొహం ముడుచుకుంటుంది. మీ లూజు ఇంకా లూజ్ అయిపోయినట్లుంది అని అంటాడు అమర్. ఈసారి చూడండి అని చెప్పి అలా ఇంకా బాల్ని తీసుకొని వెంటనే అమర్కి కన్ను కొడుతుందనమాట బాగి. వెంటనే అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. బాల్ వేసిన వెంటనే అవుట్ అయిపోతాడు. బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా రణ్వీర్ అండ్ లాయర్ ఇద్దరు కలిసి ఇంకా కోల్కతా నుండి ఇక్కడికైతే హైదరాబాద్కి అయితే వస్తారు. ఇంకా హైదరాబాద్లో అలా లాయర్ అయితే వెతుకుతూ ఉంటారు. లాయరు, ఖచ్చితంగా ఆ మనోహరి ఇక్కడే ఉండుంటుంది. ఆ మనోహరిని నా చేత్తో పట్టుకొని దాన్ని మా కూతురు ఎక్కడుంది, నా దుర్గ ఎక్కడుంది అనే విషయాన్ని అడిగి తెలుసుకోవాలి. తను ఒకరిని ప్రేమించింది అని చెప్పి ఇంకా అలా ఆ ఫోటోని చూపిస్తానమాట. ఫోటోని చూపిస్తాడు రణ్వీర్. ఆ ఫోటో ఏ ఫోటోనో కాదు, ఎప్పుడు చూసి ఆ ఫోటోని జలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది కదా ఆ మనోహరి. అమర్ అరుంధతి పెళ్ళైన ఫోటో, ఆ ఫోటోని చూస్తూ ఉంటాడు రణ్వీర్. ఈ ఫోటోతో ఇంత పెద్ద సిటీలో ఎలా వెతుకుతాం రణ్వీర్ అని అడుగుతాడు లాయర్. వెతకాలి లాయర్, అప్పుడే నా కూతురు ఎక్కడుంటుందో నాకు తెలుస్తుంది. అణువు గాలిస్తాను, ఖచ్చితంగా వెతుకుతాను అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతాడనమాట రణ్వీర్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. పిక్నిక్ నుండి హ్యాపీగా ఎంజాయ్ చేసి అందరూ తిరిగి ఇంటికి రీచ్ అవుతారు. బాగి అమర్ దగ్గరికి వస్తుంది. ఏవండి అని పిలుస్తుంది. ఏంటి మిస్ అమ్మ అని అంటారు. పిల్లలు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు, అండ్ మీరు ఆ అనాథ శరణాలయానికి తీసుకువెళ్ళి వాళ్ళతోనే అవన్నీ చేయించడం కూడా నాకు ఎంతో నచ్చింది. మీరు నిజంగా
నిజంగా చాలా మంచివారండి అని అంటుంది. ఎక్కువగా పొగడకు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట అమర్. ఏంటో పొగిడినా ఒకటే పొగడకపోయినా ఒకటే, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే ఇంకా అంజు కూడా నేను ఇవాళ స్కూల్కి వెళ్ళాలనుకోవటం లేదు అని అంటుంది. ఎందుకు అని అడుగుతారు. ఎందుకేంటి, నిన్నే పిక్నిక్ నుండి వచ్చాం, అలసిపోయాం కదా, సో ఇవాళ స్కూల్కి బంక్ కొట్టేద్దాం అని అంటుంది అంజు. బంక్ కొట్టామని తెలిస్తే డాడీ ఏం చేస్తారో తెలుసు కదా అని అంటుంది అమ్ము. సిల్లీ సిస్టర్, మీకేమీ అంటారేమో, నాకు డాడీ ఏమీ అండు, అయినా మీరు ఎప్పుడు ఇంతే ఎంజాయ్ చేయరు అని అంటుంది అంజు. ఆహా, నీకంతగా ఉంటే నడుచుకుంటూ వెళ్దాం, అంతేకాని ఇంకొకసారి ఇలా అన్నావనుకో డాడీకి చెప్తా అని అంటాడు ఆకాష్. ఎప్పుడు ఇంతే బ్రెయిన్లెస్ బ్రదర్స్ అని చెప్పి ఇంకా అలా అంజు అండ్ అమ్ము స్కూల్కి వెళ్ళడానికి బయటికి వస్తారు. కార్లో ఇంకా హ్యాపీగా స్కూల్కి వెళ్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి కార్ టైర్ పంచర్ అవ్వడంతో ఇంకా రాతోడ్ దిగి కార్ టైర్ అయితే మారుస్తూ ఉంటాడు. అదే టైంకి అంజు ఇప్పుడు బయట ఎలా ఉంది అని చెప్పి కిందకి దిగి చూస్తూ ఉంటుంది. అదే టైంకి రణ్వీర్ కార్లో నడుపుతూ ఇంకా కార్ డ్రైవ్ చేస్తూ అలా వస్తూ ఉంటాడు. కరెక్ట్గా మనోహరిని ఎలా అయితే మీట్ అవుతాడో అలానే కరెక్ట్గా అంజు ముందుకి వచ్చి కార్ని ఆపుతాడు రణ్వీర్. అమ్మా అని గట్టిగా అరుస్తుంది అంజు. ఒక్కసారిగా కార్ దిగి అంజు దగ్గరికి వెళ్తాడు రణ్వీర్. అంజుని చూడగానే తనకి బాగా తెలిసిన వ్యక్తిలా, తన కన్న కూతురు కాబట్టి తనకి ఇంకా అలా తన వైపు చూస్తూ ఉండిపోతాడు రణ్వీర్. ఏంటి కళ్ళు కనిపించట్లేదా అని అంటాడు రాథోడ్. సారీ అండి, సారీ. పాపా దెబ్బలేమైనా తగిలాయా అని అంటారు. లేదంకుల్ అని అంటుంది అంజు. ఇంకా అలా అంజు వైపు చూస్తూ అంజు తలపై చేయి వేసి నిమురుతూ ప్రేమగా అలా చూస్తూ ఉండిపోతాడనమాట రణ్వీర్. ఆ పాప కూడా ఇంకా అంజు కూడా అలా రణ్వీర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ పాపా నీ పేరేంటమ్మా అని అడుగుతారు. అవన్నీ నేను మీకెందుకు చెప్పాలంకుల్, మీరెవరో నాకు తెలుసా? తెలీదు కదా, తెలియని వాళ్ళకి డీటెయిల్స్ షేర్ చేయొద్దని మా డాడ్ మాకు చెప్పాడు, అలాంటప్పుడు మీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. రాథోడ్ కార్ రిపేర్ అయిపోయిందా, పద వెళ్ళిపోదాం అని చెప్పి అలా స్కూల్కి వెళ్ళిపోతారు. ఏంటి ఈ పాప అచ్చం మా అమ్మలా మాట్లాడుతుంది, ఈ పాపకి ఇంత చిన్న వయసులో ఇంత ధైర్యమా, మొహం కూడా తెలియని వాళ్ళతో ఇంత ధైర్యంగా నేను కొలిచే ఆ కాళీమాతలా మాట్లాడుతుంది. ఈ పాపని చూస్తుంటే నాకు ఏదో అనుభూతిలా అనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా కరెక్ట్గా అమర్ అప్పుడే ఇంకా బయటికి బయలుదేరుతాడు. అమర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రణ్వీర్. ఆ ఫోటోలో చూసిన వ్యక్తి ఇతనే కదా, ఇతనే కదా, ఇతనే ఇతనే ఏయ్ ఆగు అని చెప్పి అలా ఇంకా అమర్ వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్తాడనమాట రణ్వీర్. ఇంకా అలా అమర్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అమర్ దగ్గరికి వెళ్తాడనమాట రణ్వీర్. ఇంకా అమర్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ అమర్ ఇల్లు ఉంటుంది. ఏయ్ ఎవరు నువ్వు అని అడుగుతాడు అమర్. అదెవరో నేను తర్వాత చెప్తాను, ముందు మనోహరి, మనోహరి ఎక్కడా, మనోహరి మనోహరి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడనమాట రణ్వీర్. అమర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కసారిగా మనోహరి, బాగి, ఇంకా వాళ్ళ అమ్మా నాన్న, అమర్ వాళ్ళ అమ్మా నాన్న అందరూ వచ్చేస్తారనమాట బయటికి. ఒక్కసారిగా మనోహరి రణ్వీర్ని చూసి షాక్ అయిపోతుంది. ఏయ్ ఇక్కడేం చేస్తున్నావే, నువ్వు ఇతని కోసమే కదా, ఇతని కోసమే కదా నన్ను మోసం చేసి వచ్చేసావు, నీకెంత ధైర్యం అని చెప్పి అలా ఇంకా రణ్వీర్ అయితే మనోహరి దగ్గరికి వెళ్తాడు. ఎవరండి మీరు అని అడుగుతుంది బాగి. ముందు నువ్వెవరో చెప్పు, తర్వాత మనోహరిని టచ్ చేయి. అసలు ఎవరు నువ్వు, మనోహరితో ఎందుకంత కోపంగా ఉంటున్నావు, ఏమైంది అని అడుగుతాడనమాట అమర్. చెప్తాను సార్, ఈ మనోహరి గతం అంతా మీకు చెప్తాను అని ఇంక జరిగిందంతా తను కోల్కతా వెళ్ళడం, ఇలా మనోహరిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, ఒక పాప పుట్టడం, ఇంకా అమర్పై ప్రేమని తట్టుకోలేక ఆ పాపనితో సహా ఇంకా అలా మనోహరి మోసం చేసి వెళ్ళిపోవడం, ఇదంతా చెప్తాడనమాట. ఇంకా అందరి ముందు రణ్వీర్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి.
వీడు మొత్తం నిజం చెప్పేశాడు అని చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట మనోహరి. తను చెప్పింది నిజమా అని అడుగుతాడు అమర్. ఇంకా మనోహరి అమర్ వైపు చాలా దీనంగా చూస్తూ ఉంటుంది. సార్ నాకు ఇది వద్దు సార్, ఇది నాకొద్దు, నా జీవితంలో తను నాకు వద్దే వద్దు. కానీ నా పాప ఎక్కడుందో నాకు తెలియాలి, నా పాప నేను వెతకాలి, నా పాప నాకు కావాలి అని చెప్పి పాపం ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉంటాడనమాట. అలా ఇంకా రణ్వీర్ ఆ పాప ఎక్కడుందో నాకు కూడా తెలీదు అని గట్టిగా అరుస్తుంది మనోహరి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంకా అలా అందరూ ఎక్కడుందో నీకు తెలియకపోవడం ఏంటి, నా పాపని ఎక్కడ వదిలేశావు చెప్పు, నా పాపని ఎక్కడ వదిలేశావు అని అడుగుతారు. చెప్తాను, కోల్కతాలో మదర్ తెరిసా ఆశ్రమం ముందే ఆ పాపని వదిలేశాను, ఒక చెట్టు కింద వదిలేశాను అని చెప్తుంది మనోహరి. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. ఇంకా తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటూ అదే చెట్టు కింద అంజు దొరుకుతుంది కదా, అది గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. అంటే ఆ రోజు చెట్టు కింద మేము దత్తత తీసుకున్న పాప మనోహరి కూతురా అనే నిజాన్ని తెలుసుకొని అలా స్టన్ అయి ఉండిపోతాడు అమర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.